ఓం శాంతి 8/3/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/2009 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్ 4 విషయాలు. శుభచింతకులుగా అవ్వండి, శుభచింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలాన్ని తయారు చేయండి మరియు జీరో మరియు హీరోల స్మృతిలో ఉండండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ సేవా సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆది సమయంలోని సేవా సహచరులు మరియు వారితో పాటు ఇతరులు కూడా సేవా సహచరులుగా అయ్యి చాలా బాగా సేవా వృద్ధిని చేస్తున్నారు. కావున బాప్దాదా తమ సహచరులను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయంలో వాహన విశ్వ పరివర్తక సేవా సహచరులారా వాహ అన్న పాటను పాడుతున్నారు. ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా స్నేహమాలలు బాప్దాదాకు వేస్తున్నారు. 3 రకాల మాలలున్నాయి. 1 బాబా సమానంగా అవ్వాలి అనే ఉల్లాస ఉత్సాహాల మాల. 2 తప్పిపోయిన చాలా బంధనంలో ఉన్న గోపికల మాల. వారి మాలలైతే ఎలాగా ఉన్నాయి, కాని వాటితో పాటు మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన అశ్రువుల మాల కూడా ఉంది. ఒక్కొక్క అశ్రువు ముత్యం వలె మెరుస్తూ ఉంది. మరియు 3వ మాల కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాల. ఈరోజు అమృత వేళ నుండి మొదలుకుని అందరిలోనూ విశేష స్నేహం ఇమిడి ఉండటం కనిపిస్తూ ఉంది. బాప్దాదా విరాట రూపం వలె బాహువులను చాచి పిల్లలందరినీ తమ బాహువులలో ఇముడ్చుకున్నారు. ఆ మాటకొస్తే ఈరోజు స్నేహంతో పాటుగా అన్ని శక్తులను వీలునామాగా ఇచ్చిన రోజు కూడా. ఒక బిడ్డకు చేతిలో చేయివేసిచ్చారు. వారితో పాటు పిల్లలందరికీ శక్తి సేనకు మరియు పాండవులకు విల్ పవర్స్ యొక్క వీలునామానిచ్చారు. బాప్దాదా చూశారు, కొంతమంది పిల్లలు పాండవులు కూడా మరియు శక్తులు కూడా గుప్త రూపంలో అంతర్ముఖులుగా అయి పురుషార్థంలో తీవ్రగతితో వెళ్తూ ఉన్నారు. పైకి కనిపించకపోయినా కాని మంచి పురుషార్థులుగా ఉన్నారు. బాప్దాదా ఈరోజు పిల్లలందరి విశేష రూపాన్ని చూశారు. స్నేహమనే సబ్జెక్ట్ అందరి ముఖాలను ప్రకాశింపజేస్తూ ఉంది. జ్ఞానస్వరూపాత్మలైన పిల్లలుగానైతే ఉన్నారు, కానీ స్నేహమనే సబ్జెక్ట్ అవసరము. ఎందుకంటే స్నేహీ పిల్లలు శ్రమ యొక్క అనుభవంలో తక్కువగా ఉంటారు మరియు ప్రేమ యొక్క అనుభవంలో సహజంగా ఉంటారు. స్నేహశక్తి పర్వతం లాంటి ఎటువంటి సమస్యనైనా సరే అది పర్వతాన్ని కూడా దూదిలా చేసేస్తుంది. పర్వతాన్ని కూడా నీరులా తేలిగ్గా చేసేస్తుంది. స్నేహం ఒక ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సురక్షితంగా ఉంటారు. సహజమవుతుంది. స్నేహం ద్వారా పరమాత్మను లేక భగవంతుణ్ణి కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్త్ అన్న స్మృతి చిహ్నం ఉంది. భగవంతుణ్ణి స్నేహితునిగా చేసుకుని ఎటువంటి సమస్యనైనా ఆ స్నేహ సంబంధం ద్వారా సహజం చేసేస్తారు. తండ్రిని తమ సహచరునిగా చేసుకుంటారు. జ్ఞానం బీజం, కాని ప్రేమ అనే నీరు బీజానికి ప్రాప్తి అనే ఫలాలను జోడిస్తుంది. కావున తండ్రికి స్నేహి అయినటువంటి పిల్లలు తండ్రిని స్మృతి చేయటాన్ని కష్టంగా భావించరు, కాని మర్చిపోవటాన్ని కష్టంగా భావిస్తారు. స్నేహి ఆత్మలు ఎప్పుడూ స్నేహాన్ని మర్చిపోలేరు. హృదయపూర్వక స్నేహంతో
నా బాబా అని అనగానే మిగిలిన అన్ని ఖజానాల తాళం చెవి లభించేస్తుంది. కావున బాబ్దాదా ఇరువురు అటువంటి స్నేహిల ముందు హజూర్ హాజరైపోతారు. స్మృతి అయితే అందరూ చేస్తారు, కాని కొందరు కష్టంగా స్మృతి చేస్తారు, మరియు కొందరు సదా స్నేహ సాగరునిలో లవలీనులుగా ఉంటారు. ప్రపంచంలోని వారు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని అంటారు, కాని ఆత్మ పరమాత్ముని ప్రేమలో లీనమైపోతుంది. ఆత్మ లీనమవ్వదు, కాని లవలీనమవుతుంది. మరి ఈ రోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. కష్టం సమాప్తమై ప్రేమ రూపంలోకి మారిపోతుంది. బాప్దాదా పిల్లలందరి రిజల్ట్ను కూడా చూశారు. మెజారిటీ హోంవర్క్ చేశారు. బాబా సమానంగా అయ్యే లక్ష్యాన్ని పదే పదే రివైజ్ కూడా చేశారు, రియలైజ్ కూడా అయ్యారు. 70% మంది పిల్లల రిజల్ట్ మంచిగా ఉంది. మరియు ఎటువంటి తుఫాన్లొచ్చినా గాని బాబా సమానంగా అవ్వాల్సిందే. ఇదున్నదే కలియుగ సమాప్తి సమయం. కావున తుఫాన్లైతే వస్తాయి, ఎందుకంటే ఇది పరివర్తన సమయం కదా. కాని పిల్లలైన మీ కొరకు తుఫానంటే ఏంటి? తుఫాను కాదు, కాని తోఫా, కానుక. ఎందుకంటే బాప్దాదా యొక్క వరదాని హస్తం పురుషార్థి పిల్లలందరి శిరస్సుపై ఉంది. ఎవరైతే దృఢ సంకల్పం చేశారో, అనగా దృఢత అనే తాళం చెవిని కార్యంలో వినియోగించారో, వారికి ఇప్పటి రిజల్ట్ ప్రమాణంగా సఫలత కూడా ప్రాప్తించింది. కాని సదాకాలం కొరకు తుఫానును కానుకగా చేసుకుని సమస్యకు సమాధాన రూపాన్నిచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. బాప్దాదా ఇప్పటి రిజల్ట్కు సంతోషిస్తున్నారు. ఏదైతే యోగ తపస్య చేశారో అందులో తయారవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని దృఢంగా పెట్టుకున్నారు. 40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తయింది. మరి 40 సంవత్సరాలు అన్న సంఖ్యలో మొదటేమొస్తుంది? బిందు, జీరో. జీరో ఏం గుర్తు తెప్పిస్తుందంటే, నేను హీరోను, సత్యమైన హీరోను, మహాన్ హీరోను. మరియు హీరో పాత్రధారిగా అయి ప్రతి కార్యాన్ని హీరో సమానంగా చేయాలి. కావున జీరో, హీరో ఇవి సదా గుర్తుండాలి. అలాగే 40లో 4 అనే సంఖ్య ఉంది కదా. కావున 4 విషయాలను న్యాచురల్గా జీవితంలో చేయాలి, దృఢతాపూర్వకంగా చేయాలి. చేస్తారా? సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి పేపర్ వచ్చినా కానీ 4 విషయాలను మీ జీవితంలో చేయాల్సిందే. పక్కానా? 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 వెనకున్నవారు పక్కానే కదా. కచ్చాగా ఉన్నవారిని మాయ తినేస్తుంది. అందుకే పక్కాగా ఉండండి. మొదటి విషయం, సదా శుభచింతకులు. ఎవరి బలహీనతను చూసినా లేక విన్నా దయార్థ హృదయులై శుభచింతకులై వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతను చూడకూడదు, కాని సహయోగాన్నైతే ఇవ్వాల్సిందే. అటువంటి వారినే శుభచింతకులు అంటారు. పక్కాగా ఉంటుంది కదా. మీరు ఆధారాన్నిచ్చే దాతలుగా దయార్థ హృదయులుగా అయి సహయోగాన్ని ఇవ్వండి. ఎవరి నుండి పక్కకు వచ్చేయటం లేక ద్వేషించటం చేయకండి. క్షమించండి. పరవశులై ఉన్నవారిని ఎప్పుడూ ద్వేషించడం జరగదు. వారికి ఆధారం ఇవ్వడం జరుగుతుంది. కావున శుభచింతకులుగా ఉండాలి. మరియు రెండవది శుభచింతన. ఈ రోజుల్లో బాప్దాదా చూస్తున్నారు,
మెజారిటీ పిల్లల్లో అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తూ ఉంటాయి. దానివలన జమ చేసుకున్న తమ శక్తులు వ్యర్థంగా పోతాయి. అందుకే శుభచింతన కోసం స్వమానానికి సంబంధించిన ఏదో ఒక టైటిల్ను మనసుకు హోంవర్క్గా ఇవ్వండి. మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేయండి. కర్మలకైతే టైం టేబుల్ ఎలాగా తయారు చేసుకుంటారు, కానీ మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేయండి. అమృతవేళ మిలనం జరుపుకున్న తర్వాత మనసుకు ఏదో ఒక స్వమానాన్ని ఇవ్వండి. కాని ఇంతకు ముందు కూడా వినిపించాం కదా, 12-13 సార్లైతే అందరికీ టైం లభిస్తుంది. అందులో రియలైజ్ కూడా అవ్వండి, రివైజ్ కూడా చేయండి. అప్పుడు మనసు బిజీగా ఉండటం వలన వ్యర్థ సంకల్పాలలో సమయం పోదు. శ్రమించాల్సిన అవసరం ఉండదు. ప్రతి సమయం సంగమయుగపు ఆనందాల యుగం ఏదైతే ఉందో ఆ ఆనందంలోనే ఉంటారు. కావున రెండవది వినిపించాము, శుభ చింతన. చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. మూడవది శుభవృత్తి. అశుభ వృత్తి వాయుమండలంలో కూడా అశుద్ధతను వ్యాపింపజేస్తుంది. అందుకే శుభవృత్తి ఉండాలి. నాల్గవది, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోవాలి. నేను ఇది ప్రత్యేకంగా నా పనే, ఇతరులను చూడకూడదు. శుభ వాయుమండలాన్ని తయారు చేయడం నా పని. ఎలాగైతే ఎప్పుడైనా వాయుమండలంలో దుర్గంధం ఉంటే ఏం చేస్తారు? సుగంధాన్ని వ్యాపింపజేస్తారు కదా. దుర్గంధాన్ని సహించలేరు. సుగంధాన్ని ఇచ్చే ఏదో ఒక సాధనాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా సాధారణ వాయుమండలం లేక అశుభ వాయుమండలం మారాల్సిందే. చిన్నవారైనా లేక కొత్తవారైనా ఇది అందరి బాధ్యత. నేను శుభ వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే అని దృఢ సంకల్పం చేయాలి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. ప్రతిజ్ఞ చేస్తారు, బాప్దాదా సంతోషిస్తారు. కాని ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు. అందుకే ఏదైతే సఫలత కోరుకుంటారో, ఎంతైతే కోరుకుంటారో అంత లభించదు. మొత్తం విశ్వంలో, ప్రకృతిలో, ఆత్మలలో బ్రాహ్మణాత్మలు కూడా వస్తారు. అందరి కొరకు అటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. ప్రతి ఒక్కరూ తమ సేవాస్థానాలలో దృఢతతో అటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. కొంత త్యాగం చేయవలసి వస్తే చెయ్యండి. వీరు త్యాగం చేస్తే నేను చేస్తాను అలా కాదు. సిస్టమ్ సరిగ్గా ఉంటే ఇలా అయితే అలా అయితే అని అనకండి. నేనైతే చెయ్యాల్సిందే. మీరు విశ్వ పరివర్తకులు. ఈ స్వమానం ఉంది కదా. అందరూ విశ్వ పరివర్తకులే కదా. చేతులెత్తండి. అచ్చా, విశ్వ పరివర్తకులు. చాలా మంచిది. మరి బాప్దాదా దీనిని మొదట చూడాలనుకుంటున్నారు. ఉంది కూడా, ఉంటుంది కూడా. కాని ఈ సంవత్సరంలో బాప్దాదా చిన్న లేక పెద్ద సేవా కేంద్రాలను చుట్టి వస్తే వాయుమండలం ఎలా ఉండాలి? ఏ విధంగా ఈ రోజు స్నేహం మరియు శక్తి కల రోజుగా ఉందో అదే విధంగా ప్రతి గ్రామంలోని సెంటర్లు, పెద్ద సెంటర్లు, అన్ని చోట్ల వాయుమండలం చైతన్య మందిరం వల్లే ఉండాలి. నెగటివ్ను పాజిటివ్గా చేయటం. ఇందులో ముందు నేను, ముందు మీరు అని అనకండి. ముందు నేను. ఎందుకంటే బాప్దాదా మరియు అడ్వాన్స్ పార్టీ ఎదురు చూస్తూ ఉన్నారు. మరియు ఈ రోజుల్లోనైతే ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది. ఏర్పాట్లు చేసేవారు మీరు.
మీరు ఎదురు చూడకూడదు, మీరు ఏర్పాట్లు చేయాలి. ఈ రోజుల్లో నలువైపులా భయం వ్యాపించి ఉంది. ప్రపంచంలోని మెజారిటీ వారిలో, అందరి మనసులలో ఒకటే ఆలోచనుంది: రేపేమవుతుందో. రేపేమవుతుందో మీకు తెలుసు. కావున పరివర్తన చేయడంలో ముందు నేను నిమిత్తమవుతాను అని సంకల్పాన్ని ఎవరు చేస్తారు? ఇందులో చేతులెత్తండి. చెయ్యాల్సుంటుంది, చెయ్యాల్సుంటుంది. మారాల్సుంటుంది, రక్షకులుగా అవ్వాల్సుంటుంది. కొంత వదలాల్సుంటుంది మరియు ప్రేమను తీసుకోవాల్సుంటుంది. మనసు యొక్క చేతిని ఎత్తారా లేక ఈ చేతిని ఎత్తారా? మనసు యొక్క చేతినెత్తిన వారెవరు? ఎందుకంటే మనస్సు మారితే విశ్వం మారుతుంది. మరి ఈ సంవత్సరంలో ఏం స్లోగన్ ఉంటుంది? నో ప్రాబ్లం. విజయ పతాకం మనసులో ఎగురుతుంది మరియు అందరూ సంతోషపు డాన్స్ సదా మనసులో చేస్తారు. మనసు యొక్క డాన్స్ సంతోషం. కావున అన్ని వేళలా సంతోషపు డాన్స్ చేస్తారు. మరియు మీరు దాత పిల్లలు కావున ఎవరొచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుణం యొక్క కానుకనివ్వండి. కావున ఒక్క క్షణంలో ఆ దృఢ సంకల్పం, దాతను అనే సంకల్పం లిఫ్ట్గా అవుతుంది మరియు క్షణంలో పరంధామానికి, సూక్ష్మవతనానికి, స్థూల మధువన్ సాకారవతనానికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి కష్టం లేకుండానే క్షణంలో చేరుకుంటారు. ఎవరెదురుగా వచ్చినా కానీ వారిని ఖాళీ చేతులతో పంపించకండి. ఏదో ఒక గుణం యొక్క కానుకను ముఖం ద్వారానైనా, నడవడిక ద్వారానైనా, నోటి ద్వారానైనా గుణం యొక్క కానుకనివ్వకుండా కలవకండి. మరి ఈ సంవత్సరంలోని ప్రతి నెల యొక్క రిజల్ట్ను మీ వద్ద కూడా ఉంచుకోండి మరియు యజ్ఞానికి టీచర్ ద్వారా ఓకే అన్న కార్డును పంపించండి. పెద్ద లేఖను పంపించకండి, ఓకే అన్న కార్డు పంపించండి. కార్డు కూడా పెద్దది పంపించొద్దు. ప్రపంచంలో ఏదైతే కార్డు ఉపయోగిస్తారో అది కాదు. టీచర్ ద్వారా ఏదైతే వరదానం కార్డు లభిస్తుందో అటువంటిది పంపించండి. గుణాల కానుకలు, శక్తుల కానుకలు ఎన్నున్నాయి? లిస్టు లెక్కబెట్టినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది. మరియు ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా తక్కువవ్వవు, కాని అవి పెరుగుతూ ఉంటాయి. మ్యాజిక్ మంత్రం అని అంటూ ఉంటారు కదా, అలాగే ఇది శివమంత్రం. దీని ద్వారా ఎప్పుడూ ఏ గుణం మీ నుండి తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానమిచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అన్న నానుడి ఉంది. అచ్చా, ఈసారి మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు లేచి నిలబడండి. మంచిది. మధ్యప్రదేశ్ గవర్నర్ ఎదురుగా కూర్చునున్నారు. ఈ సంఘటనలోకి విచ్చేశారు. మంచిది. బాప్దాదా మీ అందరికీ, వచ్చిన వారికి ఈ వరదానాన్ని ఇస్తున్నారు. సదా బాబాకు గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటగా కనులు తెరవగానే బాబాను చూసినట్లయితే మొత్తం రోజంతా మంచిగా ఉంటుంది. మొదటిసారి వచ్చే పిల్లలకు బాప్దాదా యొక్క పదమాల రెట్లు ప్రియ స్మృతులు మరియు అభినందనలు. అచ్చా, ఇప్పుడందరూ సదా 4 విషయాలనేవైతే వినిపించామో మరియు 5వదిగా జీరో మరియు హీరో అన్నదేదైతే వినిపించామో, మరి ఈ విషయాలను మననం చేస్తూ మగ్న అవస్థలో ఉండే బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా అయ్యే ఆత్మలు దేవతలుగా అవ్వటం అన్నది మీ జన్మసిద్ధ అధికారం.
ఫరిష్తాల నుండి దేవతలుగా అయితే ఉండనే ఉన్నారు. సదా స్నేహం యొక్క ప్రేమలో లీనమై లవలీనంగా ఉండేవారు. సదా దృఢతతో కూడిన సంకల్పమనే తాళం చెవిని మనసులో, బుద్ధిలో, స్మృతిలో ఉంచుకునేవారు. ఎందుకంటే ఈ తాళం చెవి వెనక మాయ చాలా తిరుగుతూ ఉంటుంది. కావున మనసు మరియు బుద్ధి ద్వారా సదా సమర్థంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో, జానకి దాదీతో పర్యటన చేసొచ్చారు. చాలా మంచిది. ఏదైతే చేస్తున్నారో అది చాలా బాగుంది. జగదాంబ మధ్యలో నిలబడి జెండా ఎగరేస్తూ ఉంటే వెనక శక్తులందరూ తోడుగా నిలబడి ఉండే ఆ చిత్రం బాబాకు గుర్తొచ్చింది. మరిప్పుడు ఆ చిత్రాన్ని బాప్దాదా విశ్వం ముందు చూపించాలని కోరుకుంటున్నారు. మొత్తం బ్రాహ్మణులతో శక్తి సేనను ఎలా తయారు చేయండంటే వారు నిమిత్తంగా అవ్వాలి. పరిక్రమణ చేస్తూ వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి. మరియు దృఢ సంకల్పం చేయండి, మేము వాయుమండలాన్ని మార్చి చూపిస్తాము అన్న దృఢ సంకల్పాన్ని ఉంచుతాము. ఈ జెండాను ఎగరేయాలి. చుట్టూ అన్ని చోట్లకు తిరుగుతూ తమ స్థితి, వాణి మరియు సాంగత్యం ద్వారా వాయుమండలాన్ని మంచిగా తయారు చేసే గ్రూప్ను తయారు చేయండి. అటువంటి గ్రూప్ను తయారు చేసి చూపించండి. బాప్దాదాకు చిత్రం గుర్తొచ్చిందంటే అది ప్రాక్టికల్ అవ్వాలి. సమయం లభించదు అని అనొద్దు. సమయం లభించదు అని ఎవ్వరూ అనొద్దు. ఒకవేళ శుభభావన ఉన్నట్లయితే సమయం లభిస్తుంది. అటువంటి గ్రూప్ను బాప్దాదాకు తయారు చేసి ఇవ్వండి. అచ్చా, యూత్ గ్రూప్తో ఈ సంవత్సరంలో బ్రాహ్మణ మర్యాదలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మర్యాదను సంపూర్ణ రీతిలో మనసాలో, వాచాలో, కర్మణాలో మరియు సంబంధ సంపర్కాలలో 4 రూపాలలో పాటించే అటువంటి గ్రూప్ను తయారు చేయండి. ఈ సంవత్సరం ఏ మర్యాద కూడా భంగం అవ్వకూడదు. పరస్పరంలో అటువంటి గ్రూప్ను తయారు చేయండి. మీలో మీరు తయారు చేయండి. ఎవరైతే ముందుగా ఈ బాధ్యతను స్వీకరిస్తారో వారే అర్జునులు. ఇష్టమేనా? ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? చేతులెత్తండి. చేస్తారా? యువత అందరూ చేస్తారా? ఎంతమంది ఉన్నారు? 400 మంది అని అక్కడ ఉన్నవారు చెప్పారు. పరస్పరంలో ప్రతి గ్రూప్ను పక్కా చేయండి. అప్పుడు వీరు మర్యాదా పురుషోత్తములు అని గవర్నమెంట్కు చూపిస్తాము. గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది గాని చేయలేకపోతుంది. మీరు చేసి చూపించండి. ఉదాహరణగా అయ్యి చూపించండి. హోంవర్క్ లభించింది కదా. నలువైపులా ఉన్న బ్రాహ్మణాత్మలు ఈ సంవత్సరంలో అద్భుతం చేసి చూపించాలి అని బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. వ్యర్థ సంకల్పాల అలజడి కూడా ఉండకూడదు. శుద్ధ సంకల్పాలను ఎంతగా జమ చేసుకోండంటే ఇక వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు సమయమే లభించకూడదు. ఉంది కదా ఖజానా. శుద్ధ సంకల్పాల ఖజానా అంతా జమ అయి ఉందా? ఉందా? చేతులెత్తండి. శక్తులు కూడా ఉన్నారు. మంచిది. శక్తులు కూడా ఉదాహరణగా అవ్వండి, మరియు పాండవులు కూడా ఉదాహరణగా అవ్వండి. అచ్చా, బాప్దాదా సంతోషించారు. వరదానము: సూక్ష్మ సంకల్పాల బంధనం నుండి కూడా ముక్తులుగా అయ్యి ఉన్నత స్థితిని అనుభవం చేసే నిర్బంధన భవ. పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటారో వారు అంత ఉన్నత స్థితిలో స్థితులై ఉండగలరు. అందుకే చెక్ చేసుకోండి,
మనస, వాచ మరియు కర్మణాల్లో సూక్ష్మంగా కూడా ఎటువంటి దారము చిక్కుకునిలేదు కదా. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. మీ దేహం గుర్తుకొచ్చినా సరే, దేహంతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము అన్నీ ఒకదాని వెనకొకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధనుడిని. ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని మొత్తం ప్రపంచమంతటినీ మాయ వల నుండి విముక్తిగా చేసే సేవ చేయండి. స్లోగన్: దేహీ అభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనసు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచలంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణలు: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి. సమస్యల పని రావటం, నిశ్చయబుద్ధి ఆత్మల పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేయటం. ఎందుకని? బ్రాహ్మణ ఆత్మలైన మీలోని ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే మేం మాయాజీతులుగా అయ్యేవారము అని మాయను ఛాలెంజ్ చేశారు. సమస్య స్వరూపం మాయాస్వరూపం. ఛాలెంజ్ చేసిన తర్వాత మరి మాయ ఎదిరించటమైతే ఎదురిస్తుంది. కాని మీరు దానిని నిశ్చయబుద్ధి విజయీ స్వరూపంతో నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు అని భావిస్తూ దాటేసినట్లయితే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఓం శాంతి.